దేవుని బిడ్డలు పాపానికి లొంగరు, దేవుని బిడ్డలు శోధనలకు లొంగరు. నువ్వు ఈ తప్పుడు పని చేస్తేనే నీ ఉద్యోగం ఉంటుందంటే నువ్వు వెళ్ళిపోతావు, ఉద్యోగం వదిలిపోయి. ఐ డోంట్ కేర్, అంతే. తప్పుడు పనులు చేస్తే నాకు ఉద్యోగం ఉంటుందా? తప్పుడు పనులు చేస్తే నాకు ప్రమోషన్ వస్తుందా? కాపీ కొడితే మంచి మార్కులు వస్తాయి, కాపీ కొట్టను పోతే పోని, మళ్ళీ చదివి రాస్తా, పర్లేదు. అర్థమవుతుందండి? దేవుని కొరకు నిలబడేటప్పుడు నీ విశ్వాసం ఎంత బలంగా ఉంటుందంటే వస్తే వస్తుంది, లేకపోతే రాదు. నేను మాత్రం లొంగను, పాపానికి లొంగను. ఏ మనిషికి నేను లొంగడానికి వీలే లేదు. నా దేవుని ఎదుట తప్ప నేను ఇంకెవరికి సరెండర్ అయ్యే అవకాశమే, నో వే, నో ఛాన్స్, అవకాశమే లేదు. నాకు ఏమొద్దయ్యా, నాకు అసలు ఏ పరీక్ష, ఏ చిన్న నొప్పి కూడా వద్దయ్యా, ఒక చిన్న కష్టం కూడా వద్దయ్యా, కానీ నువ్వే నా దేవుడు, నేను నీ బిడ్డను. కొన్నిసార్లు జీవితంలో అలా సాగవండి. నువ్వు విశ్వాసం కొరకు నిలబడాల్సిన సందర్భాలు వస్తాయి. శ్రమను కొన్నిసార్లు నువ్వు భరించాల్సిన పరిస్థితి వస్తుంది.